సో అలాగే నేనైతే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, చాలామందైతే యూట్యూబ్‌లో ఫైర్ బటన్ సైజ్ అలా పెట్టుకొని హెడ్ షాట్ పడతది, ఇలా పెట్టుకొని హెడ్ షాట్ పడతది, సెన్సిటివిటీ ఇంత పెట్టండి, అంత పెట్టండి, హెడ్ షాట్ పడతదని చెప్తూ ఉంటారు. సో అందుకోసమైతే నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. చాలామందైతే యూట్యూబ్‌లో అలా పెట్టి చూడండి, ఇలా పెట్టి చూడండి అని చెప్పగానే అందరైతే ట్రై చేస్తారు. కానీ హెడ్ షాట్స్ పడవు. నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే, యూట్యూబ్‌లో వాళ్ళని చెప్పింది నమ్మకుండా మీకు మీరు హెడ్ షాట్ ఎలా పడాలో నేను చెప్తా. అలా అని నేను చెప్పేది నన్ను ఫాలో అవ్వమని కాదు. నేను చెప్పింది వినమని కాదు. మీ ఇష్టం. నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు హెడ్ షాట్ ఎలా పడాలో అది చెప్తా. ఇంకా చాలామంది హెడ్ షాట్ కోసమైతే కొన్ని యాప్స్ వాడుతుంటారు. దానివల్ల మీ అకౌంట్సే రిస్క్‌లో పడతాయి. సో అలా చేయకండి. ఇంకా ఫైర్ బటన్ ఇంత పెట్టడం, అంత పెట్టడం, సెన్సిటివిటీ ఇంత పెంచుకోవడం, అంత పెంచుకోవడం అట్లా ఏముండదు గైస్. మీకొచ్చినట్టు మీ సెట్టింగ్స్‌తో డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ట్రైనింగ్‌లో ఓన్లీ డెసర్ట్‌తోని ఫైట్ చేయండి. మీరు చనిపోయినా పర్వాలేదు, ఏం కాదు. చనిపోవడం అంటే రియల్ లైఫ్‌లో కాదు గైస్, గేమ్‌లో. మీరు చచ్చినా పర్వాలేదు కానీ మీరైతే ట్రై చేస్తూ ఉండండి పేషెన్స్‌తోని. సో మెల్లగా అలాంటి ఓన్లీ డెస్టికల్‌తోని ఆ తర్వాత వుడ్‌పెక్కర్, యూఎంపీ వీటితో ట్రై చేయండి. మీకైతే ఆటోమేటిక్‌గా కొన్ని డేస్ తర్వాత హెడ్ షాట్ అయితే అలవాటైపోతుంది. కానీ వాళ్ళు చెప్పింది వినుకుంటా మీ ఉన్న గేమింగ్ కూడా పోగొట్టుకోవాలని చేయకండి. అట్లాంటి విషయాలు ఏం చేయకండి. యాప్స్ కూడా ఏం వాడకండి. హ్యాక్స్ లాంటివి అస్సలు వాడకండి. నేనైతే మీకు చెప్పబోయే వీడియో. థ్యాంక్స్. సబ్స్క్రైబ్.